జరిగినప్పుడు మాకేమనిపిస్తుంది అంటే ప్రోగ్రామ్ పెట్టినప్పుడు అక్కడ మనకు ఇనిషియేట్ తీసుకోవాలి. సార్ ఇనిషియేట్ చేసుకున్న విధానం చూస్తే చాలా ముచ్చటేస్తుంది. ఇక సార్ ట్రైనింగ్ ఇచ్చినాక తర్వాత దుమ్ము దులుపుకుంటూ ఉంటారు, ఏదో నామకే వాళ్ళు చెప్పుకొని నడిపి చేసుకుంటూ ఉంటారు. కానీ ఇలా ఆ విధానం లేదు. అంటే నేను వీడియో రూపకంగా క్లిప్పింగ్స్లో రూపంలో మా డైరెక్టర్ గారు కూడా చూసిండు. సార్ ఆ స్పందన చూసి మా కూడా అసలు ఏంది ఆయన నెట్వర్క్ ఏంది అని చెప్పేసి అది కూడా పరిచయం కావడం జరిగింది. తర్వాత అందరికి తెలిసిన విషయమే, చాలా రకాలుగా చేసిండు. 70 మందిని ఇక్కడ కూర్చుని పెట్టిండు. తర్వాత వాళ్ళకి వచ్చిన కష్టాలు, వాళ్ళకి వచ్చినటువంటి ఇబ్బందులు ఉంటే అవన్నీ తొలగించాడు సార్. తెప్పించుకుంటే తర్వాత ఇక్కడ మనకు నెట్వర్క్ ఏదంటే సారు ఒక 1000-1200 పెట్టి అట్లా స్పాన్సర్ చేసి వైఫై నెట్వర్క్ కూడా పెట్టడం జరిగింది. తర్వాత మగ్గం లేదని చెప్తే మగ్గలు కూడా అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అనుకున్నటువంటి నెట్వర్క్ రప్పించి తర్వాత 1500 ఎంత మగ్గాల కంటే 1500 అయితే అంటే సరే అయినా ఉడతా బట్టి ఒక 500 రూపాయలు సాయం చేస్తారని చెప్పడం జరిగింది. తర్వాత మీరు ఒక 1000 రూపాయలు తీసుకున్న మగ్గం తీసుకొని మీరు మీ కాళ్ళ మీద నిలబడి స్వయం ఉపాధి దిశగా ఇక్కడనే సెటిల్ కావడానికి మంచి అవకాశం కల్పించాడు ప్రభాకర్ సార్. తర్వాత దీంట్లో ఇంతటి కారణం ప్రభాకర్ సార్ అంటే నాకు ఎవరు తెలియదు. తర్వాత దీనికి అందరికీ మూల కారణం ఎవరంటే ఇక్కడ 2012 సంవత్సరం బ్యాచ్ చెప్పిందన్న సంగతి మేడం చెప్పినాక నాకు తెలిసింది. తర్వాత మేడం నెట్వర్క్ ఏందనేది నాకు కూడా తెలిసింది. తర్వాత ఇక్కడ ఈ ట్రైనింగ్ పోకుండా ఆర్గనైజ్ ఉండి చేయడానికి కారణం రైతు మేడం కూడా ఒకసారి గట్టిగా. తర్వాత సారు 500 రూపాయలు ఇప్పించడము, తర్వాత మగ్గాలు తీసుకోవడానికి కారణమయ్యాడు. తర్వాత ఇంకా ముందు కూడా సార్ సపోర్ట్ మీకు ఉంటుంది, కంపల్సరీ మా సపోర్టు ఉంటుంది. దాంతోపాటు సార్ సపోర్ట్ ఉంటుంది. మీరు చెప్పినట్టుగా విన్నట్టుగా మీరు పొద్దున రావడం, సాయంత్రం వరకు ఉండడం, నేర్చుకోవడం చాలా మంచిగా అనిపించింది. తర్వాత మీరు ఇదే కాకుండా సార్ ఏం చేసిండు, ఇక్కడ ఫుల్ టైం స్పెండ్ చేసిండు. సార్కు సినిమా థియేటర్ ఉన్నది, తర్వాత స్కూల్ ఉన్నది. సార్ ఇక్కడ స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. సార్కి వచ్చే లాభం కూడా ఏం లేదు. ఈ రోజుల్లో ఎవరైనా లాభం చూసుకొచ్చేసేటోళ్ళనే చూసాను నేను ఎక్కడైనా. కానీ అట్లాంటి లాభాన్ని ఆశించకుండా సార్ మంచి హృదయంతో మాకు కంపల్సరీ ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇవ్వాలి. ఒక చైర్మన్ సార్ ఇక్కడ సాయిబాబా ట్రస్ట్ చైర్మన్ అయినా ఇక్కడ దేవుడి పనులన్నీ నిర్ణయపోతుంది ఆ పనులు. సో అది కాకుండా మన పిల్లలకి ఏదో ఒకటి ట్రైనింగ్ ఇప్పించాలని చెప్పి ఆసక్తి డైరెక్టర్ గారితో మాట్లాడి ఇది ఒప్పించి ఇక్కడ ట్రైనింగ్ తీసుకోవడానికి కారకులయ్యారు. సో ఇంత మంచి చక్కటి అవకాశాలు మీరు ఇన్ని అవకాశాలను ఆపర్చునిటీ కల్పించినటువంటి ఆర్సిటీ మన ట్రస్ట్ చైర్మన్ ప్రభాకర్ సార్ దృష్టిలో పెట్టుకొని మీరు మంచిగా సెటిల్ అయ్యి ట్రైనింగ్ ఆఫ్టర్ ట్రైనింగ్ తర్వాత మీరు 30 రోజులు ట్రైనింగ్ అయిపోయినాక తర్వాత మీరు సొంతంగా మీ ఓన్ ఫండ్ తోటి మనం బ్యాంకే లోన్ ఇవ్వాలి, మనమే పెట్టాలనేది ఇప్పుడు మీకు ఒక మగం స్టార్ట్ అవ్వడే సరిపోతుంది. తర్వాత దాన్ని పోయినాక మీ ఇంటి దగ్గరనే సొంతంగా మీరు ఓన్గా సెట్ చేసి కుట్టడం స్టార్ట్ చేయండి. తర్వాత ఇంటి పక్కన వాళ్ళ అందరినీ ట్రై చేయండి. తర్వాత మీకు మంచిగా ఉంటే ఇలాగ అదే అవుతుంది. దీని వెనకాల ఏమైనా డౌట్స్ ఉంటే దీనికి మగ్గం సంబంధించిన మేడం చెప్తుంది మీకు. తర్వాత ఇక్కడ ట్రస్ట్ వాళ్ళు కూడా చాలా మెంబర్స్ చాలా యాక్టివ్ ఉన్నారు. తర్వాత చారీ సార్ కూడా తీసుకుంటే సార్ కూడా చాలా మంచి సపోర్టింగ్ ఉన్నది. తర్వాత వాళ్ళ మెంబర్స్ నాకు పేరు తెలియదు, వాళ్ళు కూడా సపోర్టింగ్ ఉన్నది. ఇక సృజన విషయానికి వస్తే సృజన గురించి మీకు తెలుసు. మేడం వల్ల శిష్యురాలే ఇక్కడ గోవిందరావుపేటలో ట్రైనింగ్ తీసుకోవడం జరిగింది. గోవిందరావుపేటలో ట్రైనింగ్ తీసుకున్నాక తర్వాత ఆమె మేడం ఏం చేసింది, తర్వాత ఎవరైనా మంచోళ్ళు ఉంటే సపోర్ట్ చేద్దాం సార్, టీచర్కి పంపించాలి సార్ అని చెప్పి అప్పుడు మాట్లాడడం జరిగింది అప్పుడు ఉన్నటువంటి డైరెక్టర్ గారితో. తర్వాత మేడం ఈమె ఇంకో ఆలోచన మన గోవిందరావుపేట ఉంటుంది. వీళ్ళిద్దరిని మనం డివోటీ ట్రైనర్స్ ఆఫ్ ట్రైనింగ్ అని ట్రైనింగ్ ఉంటే ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి అక్కడ మేడం మంచిగా చెప్తుందని చెప్తే ఆమె ఉన్నటువంటి టాలెంట్ ఆమె ప్రూవ్ చేసుకున్నది. మేము పంపించినప్పుడు కూడా ఆర్సిటీ కూడా పేరు నిలబెట్టింది. సో ఆమె కూడా ఇక్కడ నియర్బై ఉంటుందని చెప్పేసి గోవిందరావుపేట నుంచి ఆమె కూడా మేడం ఆమెనే పిలవాలని చెప్పి చెప్పింది. తర్వాత గురువు శిష్యులతో ఇక్కడ సంబంధం పడేది. ఇలా గురువు పూజోత్సవం రోజు గురువులు మించిన శిష్యురాలు, శిష్యులు మించిన గురువులు. అంటే ఈ కలయిక అనేది చాలా అద్భుతం, చాలా వండర్ఫుల్. ఇది మేము ఇక్కడికి ఈ రోజున రావడం కూడా మాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఎందుకంటే సార్ కూడా మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. మేము పూజోత్సవం రోజు మమ్మల్ని గౌరవించడు సగర్వంగా మమ్మల్ని ఇట్లా చాలా మంచిగా అనిపించింది. దాంతోపాటు మీ సపోర్టింగ్ కూడా మంచిగా అనిపించింది. మీరు ఏం లేదు మాకు ఆసక్తి ఇవ్వాల్సింది, ఒకసారి చేయాల్సింది మీ కాళ్ళ మీద మీరు నిలబడాలి. మేము సెటిల్ అయ్యామని చెప్పి ఇంటికాడ షాప్ పెట్టుకొని అల్లు కానీ అందరిని మిర్చి ఎత్తుకొని కటింగ్ చేసుకుని మీ కాళ్ళ మీద నిలబడితే అదే సంతోషం. తర్వాత మొన్న కూడా నేను చెప్పిన సారు సమక్షంలో సార్ ఇప్పుడు మా దగ్గర 2 రకాలుగా ఉంటాయి. ఒకటి ట్రైనింగ్ తర్వాత మీకు థర్డ్ పార్ట్ అసెస్మెంట్ సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఆ సర్టిఫికేట్తో పాటు సర్టిఫికేట్ వచ్చినాక
తర్వాత మీరు మంచిగా చెప్పారు. ఇట్లా సూర్య లెక్క కూడా రేపు మేడం వాళ్ళని అడిగి వీళ్ళను సార్ కూడా రికమెండ్ చేస్తాడు. మంచిగా ఉండి మంచిగా చెప్పగలిగే స్కిల్ ఉంటే సార్ సంతకం పెట్టి రికమెండ్ చేసి టీచర్లు కూడా పంపించేదానికి మనకు ఆసక్తి అటువంటి మంచి అవకాశం ఆపర్చునిటీ మీకు కల్పిస్తుంది. అది కూడా మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు. తర్వాత దీని ట్రైనింగ్ తర్వాత మీరు జాబ్ పరంగా పోదామంటే కూడా కస్తూర్బా మోడల్ స్కూళ్ళల్లో కూడా ఈ సర్టిఫికేట్ పెట్టుకొని పర్ మంత్లీ వేజ్ ఎంప్లాయ్మెంట్ కూడా అట్లా నెలసరి వేతనంతో కూడా పనిచేయచ్చు. అట్లా కాకుండా స్వయం ఉపాధిని మీరు షాప్ పెట్టుకుంటా అంటే సరే ఈ బ్యాంకు ద్వారా సపోర్టింగ్ ఉంటుంది. మీరు లోన్ ఫామ్స్ కూడా తీసుకొచ్చిన అవన్నీ మీరు నింపండి, మేడం ఇవ్వండి. తర్వాత మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ లోన్ ఫామ్స్ నింపించినాక తర్వాత మేము తీసుకుంటాం. తర్వాత మీకు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మాకు ఫోన్ చేసి ఇట్లా లోన్ కావాలి సార్ అని చెప్పండి. తర్వాత మీరు పోయి నేరుగా కలవండి సర్టిఫికేట్ గురించి బ్యాంకులో. తర్వాత దానికి సంబంధించి ఇప్పుడు మేము వద్దాన్ని కూడా సాగుతామని చెప్పాడు. బ్యాంకు మేనేజర్ కూడా కలిసినాం. తర్వాత సార్ కూడా తీసుకెళ్తాం మధ్యాహ్నం వరకు అని సార్ అన్న డైరెక్టర్ గారు కూడా మీతో మా ఇంటర్నెట్ చేపిద్దామనుకున్నాడు. సరే ఆయన లీవ్లో ఉండడం వల్ల రాలేదు. మధ్యలో ఒకసారి రావడం జరుగుతుంది. తర్వాత మీకు ఈ నెల 18వ తారీఖు నుంచి కూడా సార్ చెప్పాడు పేపర్ సిమెంట్ వచ్చాడు. సో ఈ ప్రయోజనం మంచిగా ఉన్నది, చాలా అద్భుతంగా ఉన్నది, సక్సెస్ అవుతుంది. 35 మాకున్నారు, కాకపోతే ఒక ముగ్గురు మాత్రమే జాబ్ అవుతాయి. సో 70 మంది ఉంటారు ఖచ్చితంగా అనుకున్నాం. నో ప్రాబ్లం, మాకు వేరే కాడ చాలా జరుగుతుంది, డ్రాప్అవుట్స్ బాగా జరుగుతుంది. దాంతో పోల్చుకుంటే చాలా బెటర్గా ఉన్నది ఇంప్రూవ్మెంట్. సో 10వ తారీఖు మాకు జూట్ వర్క్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ అవుతుంది. అది 13 రోజుల శిక్షణ కార్యక్రమం ఉంటుంది. మీరు మీకు తెలిసిన వాళ్ళు బంధువులు స్నేహితులు ఎవరైనా కూడా అందరు సార్ దగ్గర అప్లికేషన్ పెట్టుకోమని చెప్పండి. తర్వాత ముందు కూడా ఇప్పుడు 9వ తారీఖు నుంచి మనకు ఇన్స్టిట్యూట్లోనే సెల్ ఫోన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ జరుగుతుంది. మొబైల్ ట్రైనింగ్ 30 days ట్రైనింగ్ ఉంటుంది. సేమ్ మీరు ఏమంటే డాక్యుమెంట్ సిస్టంలో 1